బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా లేఖ రాశారు. మీరు ఇచ్చిన అసెంబ్లీ సీటును నిరాకరిస్తున్నారంటూ మైనంపల్లి లేఖలో తెలిపారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, మల్కాజ్గిరి మేడ్చల్లో పార్టీ బలోపేతానికి కృషి చేశారని చెప్పారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలిపించారని తెలిపారు మైనంపల్లి. కార్యకర్తల అభిప్రాయాలకు వ్యతిరేకంగా పార్టీ పేరు మార్చారని మైనంపల్లి లేఖలో చెప్పుకొచ్చారు. పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు తనకు తీవ్ర విభేదాలు ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్లో పారదర్శకత, ప్రజాస్వామ్యం లేదన్నారు. పార్టీ అగ్రనాయకత్వం క్షేత్రస్థాయిలో ఉన్న శ్రేణుల అభిప్రాయాలు పట్టించుకోవడం లేదని చెప్పారు మైనంపల్లి. అగ్రనాయకత్వం ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పేరు మార్చడం పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ చేయడం తెలంగాణలో నష్టమని మైనంపల్లి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికారం కోసం ఆరాటపడే కొందరి చేతుల్లోకి బీఆర్ఎస్ వెళ్ళిందని కీలక వ్యాఖ్యలు చేశారు హనుమంత్. ఇక కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు అవాస్తవమని, మల్కాజ్గిరి నుంచే పోటీ చేస్తామని వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మైనంపల్లి హనుమంతరావు లేఖ రాశారు. రాజీనామా లేఖను అందించడంతో పాటు మీరు ఇచ్చిన అసెంబ్లీ సీటును నిరాకరిస్తున్నారంటూ మైనంపల్లి ఆ లేఖలో తెలిపారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, మల్కాజ్గిరి మేడ్చల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు ఆయన చెప్పారు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలిపించారని తెలిపారు హనుమంతరావు. కార్యకర్తల అభిప్రాయాలకు వ్యతిరేకంగా పార్టీ పేరు మార్చాలని మైనంపల్లి లేఖలో చెప్పుకొచ్చారు. ఇక పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు తనకు తీవ్ర విభేదాలు ఉన్నాయని చెప్పారు మైనంపల్లి. బీఆర్ఎస్లో పారదర్శకత, ప్రజాస్వామ్యం లేదన్నారు. పార్టీ అగ్రనాయకత్వం క్షేత్రస్థాయిలో ఉన్న శ్రేణుల అభిప్రాయాలు పట్టించుకోవడం లేదని చెప్పారు. అధినాయకత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పేరు మార్చడం పార్టీ కార్యకర్తలకు అసలు ఇష్టం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ చేయడం తెలంగాణలో నష్టమని మైనంపల్లి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక అధికారం కోసం ఆరాటపడే కొందరి చేతుల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు అవాస్తవమని, మల్కాజ్గిరి నుంచే పోటీ చేస్తామని వెల్లడించారు.